నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో క్రాఫ్ట్ చేస్తున్నా, అది కూడా ఒక కార్డ్బోర్డ్ యూస్ చేసి చేస్తున్నాను. కార్డ్బోర్డ్తో గిటార్ చేస్తున్నాను. ముందుగా కార్డ్బోర్డ్ పైన మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవాలి. మనం గీసుకున్న షేప్ని కట్ చేసుకోవాలి. నేను గిటార్ షేప్ కట్ చేసుకొని అలాంటివి 3 పీసెస్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వాటిని ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. గమ్ని యూజ్ చేసి అంటించుకున్నాను ఒకదానికొకటి. దానిపైన చిన్న కార్డ్బోర్డ్ ముక్కలు కూడా అంటించుకున్నాను. గమ్ అంతా ఆరేంత వరకు ఉంచాలి. నెక్స్ట్ క్లేతో కార్డ్బోర్డ్ పైన గిటార్ షేప్లో పెట్టుకోవాలి. నేనైతే వాల్ పుట్టి యూజ్ చేశాను. క్లే మొత్తం ఆరిపోయాక రఫ్ షీట్ ఉంటుంది కదా, ఆ షీట్తో పైన మొత్తం రఫ్ చేసుకోవాలి స్మూత్గా వచ్చేలాగా. నేను వాల్ పుట్టి యూజ్ చేశా కదా, అది పేస్ట్ లాగా అప్లై చేశాను నేను. అది మొత్తం ఆరేసరికి చాలా టైం పట్టింది. ఇప్పుడు గిటార్ అయితే రెడీ అయిపోయింది. దానికి మంచి కలర్స్ వేసుకోవాలి కదా, మీకు నచ్చిన కలర్ ఏదైతే అది వేసుకోండి. మీరు ఒకవేళ ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే దానికి తగ్గట్టుగా, మీ ఇంట్లో ఉండే కలర్స్కి తగ్గట్టుగా కలర్స్ వేసుకోండి. కలర్స్ వేసుకున్నాక నేనైతే వైట్తో స్పార్కిల్ లాగా పెట్టుకున్నాను, డిజైన్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోండి. ఇప్పుడు కలర్స్ వేసి డిజైన్ చేయడం అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ గిటార్ వాయించడానికి తీగలు ఉంటాయి కదా, ఆ తీగలు అయితే నా దగ్గర సిల్వర్ కలర్ సిల్క్ థ్రెడ్ ఉంది. సూదికి థ్రెడ్ని పెట్టి గిటార్ తీగలు ఎలా ఉంటాయో అలా కుట్టాను. ఫైనల్గా ఇలా ఉంది గిటార్. ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. నాకైతే నచ్చింది చాలా. దానికి కష్టం కూడా అలాగే ఉంది. కార్డ్బోర్డ్ కట్ చేయడానికి చాలా కష్టమైంది. మీరు ఇంకా దీనికి కావాలంటే చాలా చేసుకోవచ్చు. కింద బేస్ లాగా చేసుకుంటే అది అలా నిలబడుతుంది, షో పీస్ లాగా ఉంటుంది. మన ఐడియాని బట్టి ఇంకా బాగా చేసుకోవచ్చు. మీరు కూడా నాలానే ట్రై చేయండి. నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగా వచ్చింది. ఇంకా పర్ఫెక్ట్గా రావాలి. ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. దీంతో పాటు వాల్ పుట్టి యూజ్ చేసి ఒక డాల్ కూడా చేశాను, ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్.